హాయ్ అండి, వెల్కమ్ టు తోటకోడళ్ళ మజాక. ఏంటి ఈ వీడియోస్ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా? అవునండి, ఇవి షార్ట్స్లో ఆల్రెడీ ముందే అప్లోడ్ చేసాము పార్ట్ వైజ్. అవి మంచిగా క్లిక్ కూడా అయ్యాయి. ఇది లాంగ్ వీడియో అండి. అక్కడ మేము కొంచెం ఎలాంటి ఫన్ చేసామనేది లాంగ్ వీడియోలో తీసుకున్నాము. అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. ఈ పెళ్లి హడావిడి వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. టెంపుల్లో దర్శనం అయిపోగానే బయటికి వచ్చి ఒక మంచి ప్లేస్ చూసుకున్నామండి. కొన్ని మా హస్బెండ్స్ వాళ్ళు వెళ్ళి ఇంకా చికెన్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు. వచ్చే రైస్ కడుక్కొని తీసుకొని వచ్చాము. ఇంకా ఆ లోపు వెజిటబుల్స్ ఏమేమి కావాలి అనేటివన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. బాగానే ఇంకా కర్రీ ఫస్ట్ పొయ్యి మీద వేసేసామండి. ఆల్రెడీ ఎలా చేసాము అనే ప్రాసెస్ షార్ట్ లో చూసారు కదా, సో దీంట్లో స్కిప్ చేసేసాం మేము దాన్ని. వీడియోలో చూసారు కదా, అక్కడ వెల్లుల్లిగడ్డ వేపిస్తున్నారు మా పిల్లలు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో చెంపారాన్ చికెన్ అని తిన్నారంట, స్పైసీగా బాగుంది అని చెప్పి మాతో కూడా వేపించారు. అది బాగానే ఉంది టేస్ట్. అట్లా కూడా చూసారు కదా, మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఎందుకంటే అప్పటికే 1:30 అవుతుంది. ఇంకా అందరి కడుపులో మండిపోతున్నట్టుంది. పిల్లలు వచ్చారు కదా, వాళ్ళని ఆట పట్టిస్తారు. వి హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఎందుకో మంచిగా అనిపించింది ఆ రోజంతా. ఇలా ఉంటారు అన్నమాట మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెడితే ఎవరో ఒకరిని రోస్ట్ చేస్తూనే ఉంటాము. పక్కా ఏదో ఒక రోజు రా కంటెంట్ పెడతామండి. నవ్వి పొట్ట పట్టుకొని ఉంటారు. వీడియోలో చూస్తున్నారా మా చికెన్ ఎట్లా గుమగుమలాడుతుందో. ఫైనల్లీ మా చికెన్ అయితే అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఇప్పుడు బగారా రైస్ వేద్దామని వాళ్ళు ఆలోచించుకున్నారు. సరే, బగారా రైస్ చేస్తుంటే వీళ్ళకి ఏం ఇష్యూ వచ్చిందో వీడియోలో మాట్లాడుకుందాం. బగారా ప్రాసెస్ కూడా ఇప్పుడు చెప్పాలా ఏంటి? మేబీ మేము చికెన్ ప్రాసెస్ వీడియోలో చెప్పుకుంటాము, బగారా ఎట్లా వేసినాము అని చెప్పలే కదా. యాక్చువల్లీ ఈ షార్ట్ మేము ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఒక అమ్మాయి పాపం అడిగిందన్నమాట, బగారా రెసిపీ చెప్పారా అని చెప్పి. యూట్యూబ్ లో ఉందండి, ఒకసారి చూసుకోండి అని అంటే పాపం తన వీడియోస్ అన్ని చూసి అక్క లేదక్క అనంది. అరే ఇది అప్లోడ్ చేసిన తర్వాత పక్కా ఆ వీడియో తనకు పంపాలి. అందరికి తెలిసిందే. మసాలా వేస్తారు, మిర్చి, ఆనియన్, మిరా అవన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గా అల్లం, సరిపడా సాల్ట్, వాటర్ సరిపడా పోసుకొని అది కొంచెం మసిలిన తర్వాత రైస్ వేసుకుంటే మన గుమ్మకమ్మలాడే బగారా రెడీ అవుతుంది. ఆలోపే మా తమ్ముడు వచ్చేసాడు. రాగానే వాళ్ళ పిల్లల సంతోషం ఇంత అంత లేదండి, వాళ్ళే వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఇంకా మేము ప్లేట్స్ దారిలో తీసుకొని రమ్మంటే పాపం ప్లేట్స్ ఎక్స్ట్రా సాప తీసుకొని వచ్చాడు. ఏం తెచ్చాడు మా పప్ప అని చెప్పి వాళ్ళ బాబు చూస్తున్నాడు అనమాట. థమ్స్అప్ స్ప్రైట్ చూడంగానే వాళ్ళ హ్యాపీనెస్ కి అసలు హద్దులు లేవు. అలా ఇంకా బగారా కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి వాళ్ళు ఇంకా సాప వేసుకొని మంచిగా ఒక్కొక్క గ్లాస్ థమ్స్అప్ పోసుకొని ఇంకా ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేసేసారు. చెప్పాను కదా మాకు ఒక ప్రాబ్లం అయిందని, అదే రైస్ ఎక్కువ అయిపోయింది, బౌల్ చిన్నగా అయిపోయింది అనమాట. ఇంకొకటి టెన్షన్, మా వాళ్ళు ఏమంటారు అని చెప్పి ఇంకా వాళ్ళు అప్పటికి దూరం శబ్దం చేస్తున్నారు, ఏమైంది అని చెప్పి. స్టిల్ వి మేనేజ్డ్. టేస్ట్ మాత్రం నిజంగానే మంచిగా వచ్చింది. అది కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇష్యూ ఏం రాకుండా మంచిగా అయింది అన్నమాట. అదే స్టవ్ పైన అయితే కొంచెం బియ్యమో ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. చూసారా, ఎమ్మి చికెన్ అండ్ బగారా చూడడానికి ఎంత బాగుందో. అలా దేవుడికి మొక్కుకొని ఇంకా పెట్టడం స్టార్ట్ చేసాము. అప్పటికే పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఘోరంగా ఆకలి అవుతుంది అనమాట. టేస్ట్ మాత్రం బాగుందని చెప్పి వాళ్ళు రివ్యూ ఇచ్చారు. చూడండి అది కూడా ఏమంటారు అక్కడ అని చెప్పి. వీళ్ళందరూ తిన్న తర్వాత అప్పుడు మళ్ళీ అన్ని క్లీనింగ్స్ చేసుకొని మేము తింటాము. అది మా ఫ్యామిలీలో అలవాటు అన్నమాట. పక్కా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వీళ్ళందరూ తిన్న తర్వాత మేమిద్దరం మంచిగా తిని ఇంకా ఆ తర్వాత క్లీనింగ్ సెక్షన్ కి వెళ్ళి క్లీన్ చేసేసుకుంటాం.